వీడియోలో నేను హోటల్ స్టైల్లో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి గాను 1 కప్పు పల్లీలను ఒక ప్యాన్లో వేసుకొని దూరగా వేయించి తీసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. అదే ప్యాన్లో 10 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయ తరుగు అలాగే 1 టమాటా తరుగును కూడా వేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని చట్నీ అనేది తయారు చేసుకోవాలి. ఈ చట్నీ అనేది ఇడ్లీలు, దోశలు దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చట్నీని జొన్న దోశలతో సర్వ్ చేసుకుంటున్నాను. జొన్న దోశలు రెసిపీ మన ఛానల్లో ఉంది. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. రెసిపీ నచ్చితే లైక్